నిర్మలమ్మ బడ్జెట్ మధ్యతరగతి ఆశలపై నీళ్లు జల్లింది. వేతన జీవులు ఎదురు చూసిన ఆదాయపు పన్ను మినహాయింపులు ఏవీ వార్షిక పద్దులో లేవు. ఈసారి పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ దశాబ్దాల కాలం నాటి పాత చట్టానికి స్వస్తి పలుకుతూ కొత్త అధ్యాయానికి తెరతీశారు విత్తమంత్రి నిర్మలా సీతారామన్. ఆదాయపు పన్ను తగ్గింపుపై ఆశగా ఎదురుచూసిన వేతన జీవులకు 2026 బడ్జెట్లో నిరాశ ఎదురైంది. బడ్జెట్లో కొత్తగా పన్ను మినహాయింపులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించలేదు. కాకపోతే విధానపరమైన అంశాల్లో ఊరట లభించింది. ITR 1, ITR 2 ఫైలింగ్కు మాత్రమే జూలై 31 వరకు గడువు కల్పించారు. ఇక నాన్ ఆడిట్ బిజినెస్లు, ట్రస్ట్లు ఫైలింగ్కు ఆగస్టు 31 వరకు గడువిచ్చారు. రివైజ్డ్ ట్యాక్స్ రిటర్న్ల దాఖలకు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31కి పొడిగించారు. 2025లో ప్రతిపాదించిన ఆదాయపు పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. రికార్డు సమయంలో ఈ ప్రత్యక్ష పన్నుల కోడ్ను పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఆదాయపు పన్ను నిబంధనలు మరింత సరళతరం చేశామని, పన్ను చెల్లింపుదారులు కొత్త చట్టాన్ని అర్థం చేసుకుని వారికి తగినంత సమయం ఇస్తామని పేర్కొన్నారు. ఇక కొత్త, పాత పన్ను విధానాల్లోని స్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవని ఆర్థిక మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ STTలో కీలక మార్పులు చేసింది. స్టాక్ మార్కెట్ ట్రేడర్లపై భారం పడేలా ఫ్యూచర్స్ పై STTని 0.02 నుంచి 0.05%, ఆప్షన్స్ ప్రీమియంపై 0.15% పెంచింది. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22% పన్ను విధిస్తున్నట్లు సీతారామన్ తెలిపారు. నాన్ కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30% పన్ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పన్ను బాదుడుకు స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 700కు పైగా పాయింట్లు లాస్ అయింది. విద్యార్థులు, టెక్ ప్రొఫెషనల్స్, రీలోకేటెడ్ NRIల వంటి చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం 6 నెలల పాటు ఫారిన్ అసెట్స్ డిస్క్లోజర్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. NRIల ఆస్తుల విక్రయంపై TDS కోసం కొత్త నిబంధన తీసుకొచ్చారు. స్థిరాస్తి విక్రయాలపై స్థానిక కొనుగోలుదారుల నుంచి TDS వసూలు చేస్తారు. విదేశీ టూర్ ప్యాకేజీలపై ట్యాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ TCSను 2% కుదించారు. అలాగే విదేశీ విద్య, వైద్యం కోసం పంపే నిధులపై TCSను 5% నుంచి 2%కి తగ్గించారు. మ్యాన్ పవర్ సరఫరా చేసే సంస్థలపైన TDS తగ్గిస్తూ బడ్జెట్లో ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్. మోటార్ యాక్సిడెంట్లలో వచ్చే క్లెయిమ్లపై ఆదాయపు పన్ను ఎత్తివేస్తూ కేంద్ర బడ్జెట్లో ప్రకటన చేశారు. అలాగే భారత్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. 2047 వరకు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. దీనివల్ల క్లౌడ్ సర్వీసులు అందించే కంపెనీలకు భారీ ప్రయోజనం చేకూరనుంది.